నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. డిసెంబర్ 16 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడడానికి భారత సైనికులు 3000 పైచినుకులు ప్రాణాలు అర్పించి మరీ బంగ్లాదేశ్కు సహాయపడిన రోజు గుర్తొస్తుంది. 13 రోజుల యుద్ధం తర్వాత ఈ డిసెంబర్ 16 అనే డేట్న పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరుతో విడిపోయి అది బంగ్లాదేశ్గా మారింది. అయితే ఆ బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి మన సైనికులు 3000 మంది పైచిలుకు చనిపోయారు. ఆల్మోస్ట్ 90,000 మంది పాకిస్తానీ ఆర్మీని మనోళ్ళు ఖైదు చేయబడ్డారు. మళ్ళీ తర్వాత ఇంత చేసిన భారత్కి ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రం విశ్వాసం లేకుండా ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉండే మైనారిటీ హిందువులను అరాచకంగా చంపడం కానీ ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహన్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఈ డిసెంబర్ 16 అనగానే మనకు అంటే చాలామందికి ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రము, మన ఆర్మీ వాళ్ళు అమరులు అవ్వడం ఇదంతా గుర్తొస్తుంది. సో దాని గురించి డీప్గా తెలుసుకోవాలని ఈరోజు డిస్కస్ చేద్దాం. డిసెంబర్ 16, 1971 ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్కి అండగా అమెరికా ఉండి, అమెరికా కూడా తన యుద్ధ నౌకని నీళ్ళలో సముద్రంలో పంపించినా కూడా ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండి ధైర్యంగా మన సైన్యాన్ని పంపించి ఒక 3000 పైచీలకు సైనికుల ప్రాణత్యాగం తర్వాత 13 రోజుల యుద్ధం తర్వాత అసలు ఏంటంటే 1947 ఆగస్టు 15న పాకిస్తాన్ ఏర్పడ్డది, ఇండియా నుంచి విడిపోయి. అయితే పాకిస్తాన్ అంటే ఈ రోజున్న పాకిస్తాన్ కాదు. ఈ రోజున్న పాకిస్తాన్ అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఎప్పుడు 1947 నుంచి 1971 వరకు. ఈ 1947 నుంచి 1971 మధ్యలో ఉన్న మధ్య కాలంలో ఏమైందంటే వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇస్లామాబాద్లో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉర్దూ మాట్లాడే పఠాన్లు, పంజాబీలు, సింధీలు వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఈ బెంగాల్లో ఉన్న బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ బెంగాలీ ముస్లింలని ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని చులకనగా చూడడము, వాళ్ళని హింసించడము, వాళ్ళ స్త్రీలను చెరబట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు. చివరికి భరించలేక ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకు వ్యతిరేకంగా తిరగబడి ఈ పోరాటం చేస్తే ఆ పోరాటానికి మద్దతుగా భారతదేశ ఆర్మీ వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. అంటే భారతదేశం యొక్క 3000 మంది సైనికులు ప్రాణత్యాగం చేయకపోయి ఉంటే ఈస్ట్ పాకిస్తాన్ అనేది అట్లనే ఉండేది, బంగ్లాదేశ్ ఏర్పడేది కాదు. వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న సాటి ముస్లిం పాలకులే వీళ్ళని తీవ్రంగా హింసిస్తూ ఉండేవాళ్ళు. కానీ అంత సహాయం చేసి వాళ్ళ దేశం ఏర్పడడానికి కారణమైనప్పటికీ భారతదేశం పట్ల కనీస కృతజ్ఞత బంగ్లాదేశ్కి లేదు. అంటే బంగ్లాదేశ్ అంటే అందులో ఉన్న జిహాదీ గ్రూపులకి, మహమ్మద్ యూనస్కి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు హిందూ మైనారిటీల మీద, బంగ్లాదేశ్లో ఉన్న 7% హిందూ మైనారిటీ మీద ఎలా అరాచకాలు చేస్తున్నారో అది మనము షేక్ హసీనా మన దేశానికి వచ్చిన రోజు నుంచి చూస్తూనే ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఇదే న్యూసెన్స్ తయారైంది. అయితే ఇంతకాలం ఏదో గొప్పగా ఆటాడుకున్నామని ఫీల్ అవుతున్న బంగ్లాదేశ్లో ఉన్న మహమ్మద్ యూనిస్ ప్రభుత్వానికి ఇప్పుడు చుక్కలు కనిపించడం మొదలైంది. అయితే డిసెంబర్ 16 ప్రత్యేకత ఏంటంటే డిసెంబర్ 16 రోజు 93,000 పైచిలుకు పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి లొంగిపోవడం జరిగింది 1971లో. అందుకని దీన్ని విజయ్ దివస్గా మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. పాకిస్తాన్ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్తూ సారీ లెటర్ రాసిచ్చి లొంగిపోవడం జరిగిందని, సంధి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఉన్నారు కదా ద్వివేది గారు, ఆయన ఉపేంద్ర ద్వివేది, ఆయన సతీ సమేతంగా ఈరోజు ఒక పెయింటింగ్ని ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉన్న మానేక్ షా సెంటర్ అని ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక బిల్డింగ్, ఒక భవనం ఢిల్లీలో ఉంటుంది. చాలా కీలకమైంది అన్నట్టు. మిగతా దేశాల నుంచి ఎప్పుడన్నా ఆర్మీ చీఫ్ కానీ అక్కడున్న సైనిక ప్రముఖులు కానీ అట్లనే డెలిగేట్స్ కానీ ఎవరు వచ్చినా సరే అది అక్కడ చాలా కీలకం అనమాట. అక్కడికి అంతర్జాతీయంగా మన దేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి సంవత్సరం అనేక మంది వస్తూ ఉంటారు. అక్కడ మానేక్ షా సెంటర్లో లోపలికి ఎంటర్ కాగానే అందరికీ కనిపించేటట్టుగా ఈ పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోయిన సంతకం చేస్తున్న అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సంతకం చేస్తున్న హిస్టారికల్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది ఫోటోలు తీయడం జరిగింది. కెమెరాస్ ఉన్నాయి కదా 1971లో ఫోటోలు తీసింది. అయితే ఆ ఫోటోని పెయింటింగ్గా వేసి ఒక పెద్ద పెయింటింగ్ని ఈరోజు మన డిసెంబర్ 16 రోజు మన ఆర్మీ చీఫ్ ఆవిష్కరించడం జరిగిందనమాట. ఇక మీదట ఎవరు వెళ్ళినా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది
ఒక ఏమంటారు ఒక ఆహ్వానించదగ్గ విషయం. అంటే మనం సాధించిన విజయాన్ని మనం భావితరాలకు చెప్పాలి, ప్రపంచానికి కూడా చాటి చెప్పాలి. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్కి ఎప్పుడు గుర్తుండాలి వాళ్ళు చేసిన దిక్కుమాలిన సిగ్గుమాలిన పనికి భారతదేశం ఎట్లా స్పందించిందని. సరే, ఆ తర్వాత 1971 నుంచి మనం ఇప్పుడుకి వస్తే పరిస్థితి ఏంటంటే బంగ్లాదేశ్ ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉండి పాకిస్తాన్ నుంచి విడిపోయింది. కానీ విడిపోయి బంగ్లాదేశ్కి ఏర్పడ్డ తర్వాత కూడా బాగుపడింది ఏం లేదు, మళ్ళీ మొదటికి వచ్చింది. విచిత్రం ఏంటంటే వెస్ట్ పాకిస్తాన్గా ఉన్న పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా మారాలి ప్రజలందరూ కోరుకున్నారు. కానీ అప్పుడు కూడా కొన్ని మతోన్మాద సంస్థలు ఆ జిహాదీ గ్రూపులు ముఖ్యంగా అంటే పాకిస్తాన్లో ఎట్లయితే లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ అని ఇట్లాంటివి ఉంటాయో అట్లా ఇక్కడ కూడా మన బంగ్లాదేశ్లో కూడా కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, లేకపోతే పొలిటికల్ పార్టీలుగా చలామణి అవుతూ లోపల ఇప్పుడు మొన్న కేరళలో పీడిఎఫ్ని బ్యాన్ చేయడం జరిగింది కదా, అట్లా ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో కూడా ఒక 2-3 చిన్న ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి అమెరికా డీప్ స్టేట్తో కలిసి మొన్న షేక్ హసీనాని దేశం నుంచి పారిపోయేలాగా చేసింది. ఇప్పటికీ అక్కడ అల్లర్లు తగ్గట్లేదు. తాజా పరిస్థితి ఏంటంటే అక్కడ విద్యార్థులు శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఉట్టిగానే. ఏది అంటే కారణం ఏం లేదు, రోడ్డు మీద ఒక రోజు కనిపించాలి, ఫండ్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచో, ఆ ఫండ్స్ని ఒక యూట్యూబ్ ఖర్చు పెట్టడం కోసం ఏదో ఒక అల్లరి చేయాలి. అయితే నార్త్ ఇండియాలో సప్నా చౌదరి అని ఒక సింగర్ ఉన్నారు, డాన్సర్ అండ్ సింగర్ అనమాట. ఆమెకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది, స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటుంది అనమాట, పంజాబీ పాటలు, హర్యానా పాటలు పాడుతుంటుంది అనమాట. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఎక్కువ ఉంది అని చెప్పి నిరసన తెలపడానికి బంగ్లాదేశీ విద్యార్థినులు ఈమె పాట పెట్టుకొని మీరు నిరసన తెలియజేస్తున్నారు. అంత అరాచక స్థితి ఉందన్నమాట. వాళ్లకు ఉన్మాదం వచ్చేసింది, ఇష్టం వచ్చినట్టు అరాచకం చేయడము, రోడ్డు మీదకి రావడము, ప్రభుత్వం దగ్గర నుంచి ఫ్రీగా బియ్యము కందిపప్పు దొరికితే తీసుకొని కష్టపడకుండా బతకాలనుకునే బ్యాచ్, పొద్దున్నేసే మతపిచ్చితో భారతదేశాన్ని నాశనం చేస్తాం అనుకోవడము, ఇటువంటి ఒక విచ్చలవిడితనానికి బంగ్లాదేశ్ ప్రస్తుతం కేంద్రం అయిపోయింది. అయితే ఇదంతా బంగ్లాదేశ్ అంతర్గత విషయం. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే బంగ్లాదేశ్కి 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్ ఏర్పడితే దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 53, 54, 50 సంవత్సరాల దగ్గర ఉంది. అంటే అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్నా సరే వాళ్ళకి అడ్డమైనతనం అనేది పోలేదు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మతోన్మాదుల చేతిలోకి వెళ్ళిపోయి ఆ దేశమంతా అల్లకల్లోలంగా ఉంది, తినడానికి తిండి లేదు, కోడిగుడ్లు కూడా భారతదేశాన్ని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. మనకు అదానీ చేతిలో ఉన్న కంపెనీలకు బిల్లులు కట్టకపోవడంతో విద్యుత్ ఆగిపోయింది. అట్లనే వాళ్లకు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంపార్టెంట్ కదా, ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకా టెక్నికల్గా అవసరమయ్యేవి కావచ్చు, లేకపోతే ముడి సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం క్రమక్రమంగా ఆపేస్తుంది. ఎందుకంటే నువ్వు హిందువులనే అక్కడ హింసిస్తూ మళ్ళీ బంగ్లాదేశ్లో ఉన్న రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెల్లగా ఇండియాలోకి పంపించాలని ప్రయత్నిస్తూ భారతదేశాన్ని అమెరికా చెప్పిన విధంగా ఆజ్ఞలు పాటిస్తూ మన దేశాన్ని చెడగొట్టాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే భారతదేశం ఏం చేయాలో అవన్నీ చేస్తుంటుంది కదా. కాబట్టి భారతదేశం తరఫు నుంచి వచ్చే ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఇతర సహాయాలు కానీ ఏవి రాకపోవడంతో బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మరో పాకిస్తాన్ లాగా అవ్వబోతుంది. సో రోజుకి నిరుద్యోగం పెరుగుతుంది, అవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక వైపు ఉండగానే బంగ్లాదేశ్కి సమస్య ఏంటంటే భారతదేశంలో భాగం ఒకప్పుడు బంగ్లాదేశ్, నిజానికి అది బెంగాల్, దాన్ని ఈస్ట్ బెంగాల్. ఇప్పుడు మన దేశంలో ఉన్నది వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీ సీఎంగా ఉన్న రాష్ట్రం ఏదైతుందో అది వెస్ట్ బెంగాల్. అది ఎందుకు వెస్ట్ బెంగాల్ అయింది? ఈస్ట్ బెంగాల్ అనేదే బంగ్లాదేశ్. సో ఆ ఈస్ట్ బెంగాల్కి ఏమైందంటే ఈస్ట్ బెంగాల్ చుట్టూ భారతదేశమే ఉంటుంది, 4000 కిలోమీటర్ల పాటు భారతదేశమే ఉంటుంది. ఒకవైపు వెస్ట్ బెంగాల్, ఇంకోవైపు త్రిపుర, ఇంకోవైపు మణిపూర్, ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాష్ట్రంతో సరిహద్దు ఉంటుంది. ఇవన్నీ పోను ఇంకొక దగ్గర మయన్మార్తో కూడా సరిహద్దు ఉంటుంది. ఇప్పుడు అక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే మయన్మార్లో
రఖైన్ స్టేట్ అని ఒకటి ఉంది, రఖైన్ స్టేట్ అని చెప్పేసి. ఈ రఖైన్ స్టేట్ అనే ప్రాంతం ఏదైతుందో అది మయన్మార్ బంగ్లాదేశ్ ఆనుకొని ఉండే దగ్గర ఉంటుంది. అయితే అది ఇంతకాలం మయన్మార్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. మయన్మార్లో ప్రజాప్రభుత్వం పోయిన తర్వాత సైనిక పాలన మొదలైంది. సైనిక పాలన మొదలైంది కానీ మయన్మార్ మొత్తం సైన్యం చేతిలో లేదు. మయన్మార్లో అసలైన కొంత మెయిన్ ప్రాంతం ఏదైతుందో అది సైన్యం చేతిలో ఉంది. కానీ ఇంకొక 14-15 గ్రూప్స్ ఉన్నాయి, ఆర్మీ లోకల్ మిలిషియా అంటారు ఇంగ్లీష్లో, అంటే లోకల్ సాయుధ దళాలు అనమాట. అక్కడ అందరూ దాదాపు బౌద్ధమే పాటిస్తారు, కానీ వాళ్ళందరూ తెగలుగా ఉంటారు అనమాట. వాళ్ళ మతం బౌద్ధమైనప్పటికీ మయన్మార్లో ఏంటంటే తెగలు ఉంటాయి. మరి ఇప్పుడు మన మణిపూర్, త్రిపుర, అస్సాం ఇక్కడ కూడా అడవులు ఉండడం వల్ల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తెగ ఉంటుంది. ఆ తెగల మధ్య ఒకరికొకరికి పడదు. దానివల్ల ఏమైందంటే మయన్మార్లో ఒక 14-15 సాయుధ దళాలు, సాయుధ సైన్యాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర 5,000 మంది, ఒక దగ్గర 10,000 మంది ఇట్లా సైనికులు ఉంటారు. వీళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ఎక్కువ వరకు వీళ్ళకి వచ్చే ఆయుధాలన్నీ చైనా నుంచి వస్తూ ఉంటాయి. ఈ చైనా నుంచి వచ్చే ఆయుధాలు వాడుకొని వీళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ సైన్యం ఏమంటారు హింసకి పాల్పడుతూ అక్కడ ఒక రకమైన అరాచకమైన పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యము మయన్మార్ ఏర్పడ్డ రోజు నుంచి, అంటే మనకు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అటు ఇటుగా వాళ్ళకు కూడా స్వతంత్రం వచ్చింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరైన డెమోక్రసీ ఎప్పుడూ లేదు అక్కడ. ఎందుకు అంటే ఇటు ఇండియాలో కలవకపోవడం వల్ల అక్కడ ఉన్న సాయుధ దళాలు ఎవరి చేతిలో ఒక 5,000 మంది ఉన్నా సరే వాడిదే రాజ్యం, వాడి ప్రాంతంలోకి ఇంకోటి పోలేడు. అట్లా ఒక బలమైన సైన్యాన్ని నిర్మించుకుందామంటే ఆ దేశానికి అంత సత్తా లేదు. ఇప్పుడు భారతదేశము, చైనా ఆర్మీ వీళ్ళలాగా ఇవన్నీ కాకుండా భారత్ని ఇబ్బంది పెట్టాలని చైనా డబ్బులు ఇచ్చి ఈ సైన్యాలన్నిటి పోషిస్తుంటారు. కొత్తగా ఇప్పుడు ఏమైంది, అమెరికా కూడా ఎంటర్ అయింది. అమెరికా ఏం చేసిందంటే మయన్మార్లోంచి కాకుండా, మయన్మార్లో కూడా అమెరికా చెప్పినట్టు వినే కొన్ని సైనిక దళాలు ఉంటాయి, అవి కాకుండా బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని కూడా రెచ్చగొట్టేసి ఈ రఖైన్ స్టేట్లో ఉన్న బౌద్ధులు పోను బంగ్లాదేశ్ బార్డర్లో, కానీ మయన్మార్, అది మయన్మార్ కానీ బంగ్లాదేశ్కి బార్డర్, అక్కడ ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళని రోహింగ్యాలు అంటాం మనం. అయితే ఈ రోహింగ్యాలు కొన్ని సంవత్సరాల కిందట కూడా ఏమైందంటే అల్ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి, బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో కలిసి ఈ రోహింగ్యాలు ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టారు. మయన్మార్లో ఉన్న బౌద్ధులని, హిందువులని టార్గెట్ చేయడం, రాత్రి చంపేయడం, స్త్రీలని రేప్ చేయడం, పిల్లల్ని కూడా చూడకుండా చంపేయడం, పరమ దారుణమైన హింసకు పాల్పడ్డారు. అప్పుడు ఈ మామూలుగా బౌద్ధులు అంటే ఏంటి, మనకి శాంతి, అహింస ఇవన్నీ చెప్తారని అనుకుంటాం కదా. అటువంటి బౌద్ధులు కూడా తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఈ రఖైన్ స్టేట్లో ఉన్న సాయుధ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరగబడ్డారు. సైన్యాల పేర్లే ముఖ్యంగా, అంటే అందులో కూడా 2-3 గ్రూప్స్ ఉన్నాయి. అందులో పెద్దది ఏంటంటే అరాకన్ ఆర్మీ. ఈ అరాకన్ ఆర్మీ ఇంతకుముందు ఈ రఖైన్ స్టేట్ని అరాకన్ స్టేట్ అని అనేవాళ్ళు. అయితే తర్వాత దాని పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ అరాకన్ ఆర్మీ ఇంతకు ముందు ఒకసారి రోహింగ్యాల మీద దాడి చేస్తే చాలామంది అక్కడ నుంచి పారిపోయి బంగ్లాదేశ్లోకి రావడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి నార్త్ ఈస్ట్ ద్వారా కావచ్చు, వెస్ట్ బెంగాల్ ద్వారా కావచ్చు మన దేశంలోకి వస్తున్నారు. ఎక్కడి దాకా వస్తున్నారంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడైనా రోహింగ్యాలు మనకు కనిపిస్తూనే ఉన్నారు. వీళ్ళంతా స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారు. మన దేశ భద్రతకు కూడా చాలా ముప్పు. మన హైదరాబాద్లో కూడా చాలామంది రోహింగ్యాలు ఉంటారు. మనకు ఎవరు అనేది మనకు అర్థం కాదు, ఎందుకంటే బంగ్లాదేశ్, మయన్మారు, ఇండియా అందరూ ముఖం అంతా ఒకేలాగా ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోలేము. రెండోది, ఇప్పుడు వీళ్ళు వచ్చేసిన తర్వాత బంగ్లాదేశ్లో ఎక్కువ మంది రోహింగ్యాలు స్థిరపడ్డారు. ఇక్కడ మయన్మార్ నుంచి వచ్చి బంగ్లాదేశ్లో స్థిరపడ్డారు. ఏ ఏరియా అంటే కాక్స్ బజార్ అని ఉంటుంది, అంటే మయన్మార్ బార్డర్లో బంగ్లాదేశ్లో ఉండేది ఒక ఏరియా ఉంది. అక్కడ కొన్ని వేల మంది రోహింగ్యాలు వచ్చి స్థిరపడిపోయినారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ అరాకన్ ఆర్మీకి మయన్మార్ని పరిపాలిస్తున్న సైనిక పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య చాలా సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. మొన్న షేక్ హసీనాని పారిపోయేలా చేసి అమెరికా తన పెద్ద కుట్ర చేసినట్టుగా ఫీల్ అయిపోయి డీప్ స్టేట్ ఏదో చేసి మొహమ్మద్ యూనిస్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇండియన్ రా ఏజెంట్స్ ఉంటారు కదా వీళ్ళు, అట్లనే చైనా తరఫు నుంచి, చైనాకు కూడా అమెరికా వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటాం మొహమ్మద్ యూనిస్ని తెచ్చి అమెరికా తీసుకొచ్చి పెడితే చైనాకు కూడా ఇష్టం ఉండదు కదా. కాబట్టి ఎందుకు ఉండదు అంటే బంగ్లాదేశ్ పక్కనే మయన్మార్ నానుకొని చైనా ఉంటుంది. కాబట్టి మయన్మార్ ద్వారా బంగ్లాదేశ్లో ఉన్న మొహమ్మద్ యూనిస్ని ఉపయోగించుకొని అమెరికా చైనా మీద నిఘా పెడుతుంది అనే భయము చైనాకు కూడా ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇండియాకి, చైనాకి
ఇద్దరికి కూడా మహమ్మద్ యూనుస్ అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు మరి ఇద్దరిలో ఎవరు హెల్ప్ చేశారో అర్థం కాలేదు, మనకి బయటికి తెలిసే విషయం కదా, అది ఎవరు కూడా చెప్పారు. కానీ సడన్గా అరాకన్ ఆర్మీకి బలం పెరిగింది. ఎట్లా పెరిగింది ఏంటో మనకు తెలియదు. సో మయన్మార్ని పరిపాలిస్తున్న జుంటా అంటారు, ఆ సైనిక పాలకుల సైన్యం మీద దాడులు మొదలుపెట్టింది. గత 10 రోజుల కాలంలోనే కొన్ని వందల కిలోమీటర్లు ఆక్రమించుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బంగ్లాదేశ్ని ఆనుకోనున్న చిట్ట చివరి మిలిటరీ పోస్టులు ఉంటాయి కదా, అవి కూడా అరాకన్ ఆర్మీ చేతికి వచ్చేసినాయి. అంటే బంగ్లాదేశ్ భూమి ఏం పోలేదు, కానీ బంగ్లాదేశ్ ద్వారం దగ్గర వచ్చి అరాకన్ ఆర్మీ కూర్చుంది. ఈ అరాకన్ ఆర్మీ అనేది ఒక 30,000 మంది ఉంటారని కనీస అంచనా. పర్టికులర్గా డీటెయిల్స్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇట్లాంటి బయట చెప్పరు కాబట్టి. అరాకన్ ఆర్మీ అనేది మయన్మార్ యొక్క అధికారిక సైన్యం కాదు, అన్అఫీషియల్గా అక్కడ ఉన్న సైనికులు అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, ట్రైనింగ్ తీసుకుంటారు, కానీ వాళ్ళు లోకల్ వార్లార్డ్స్ కింద లెక్క అనమాట. సో వీళ్ళు 30,000 మంది ఉంటారని నమ్మకం. వాళ్ళని ఎదుర్కొని యుద్ధం చేసి వాళ్ళ మీద గెలవడం ఆ బంగ్లాదేశ్ సైన్యానికి చేత కాదు, అసలు ఇంపాసిబుల్. సో బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మయన్మార్ ఆనుకొని ఉన్న ప్లేస్లలో అరాకన్ ఆర్మీ ఏం చేసినా సరే బంగ్లాదేశ్ ఏం చేయడానికి లేదు. అయితే భయం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, కొన్ని సంవత్సరాల కింద రోహింగ్యాలని చంపడం మొదలు పెడితే వాళ్ళు భయపడి బంగ్లాదేశ్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటిది ఒకసారి జరగొచ్చేమో అని భయపడుతున్నారు మహమ్మద్ యూనుస్. అదే జరిగితే ఏంటంటే కొన్ని లక్షల మంది మయన్మార్లో ఉన్న ముస్లిమ్స్ బంగ్లాదేశ్లోకి వచ్చేస్తే బంగ్లాదేశ్ ఇప్పటికే చచ్చి చెడి బతుకుతుంది, రేపు ఇంకా తీవ్రంగా అవుతుంది అనమాట. అట్లా అని చెప్పి వాళ్ళని రానివ్వకుండా ఉందామా అంటే అల్ఖైదా తరఫున బంగ్లాదేశ్లో ఉన్న మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో జిహాదీ గ్రూపులు, వీళ్ళందరి సపోర్ట్ రోహింగ్యాలకు ఉంది. సో మహమ్మద్ యూనిస్ ఏంటంటే తన దేశంలో ఉన్న జిహాదీలను ఏమనలేడు, అమెరికాని ఏమనలేడు. అట్లా అని చెప్పేసి అరాకన్ ఆర్మీ చంపుతున్న అక్కడే ఉండండి అని రోహింగ్యాలకు చెప్పలేడు. ఒకవేళ భారీ ఎత్తున రోహింగ్యాలు కానీ మళ్ళీ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయితే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రంగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడే చాలా నేను అదే చెప్తున్నాను. బంగ్లాదేశ్కు ఇంకో సైడ్ ఉన్న బార్డర్ ఏంటి అంటే మొత్తం ఇండియాతో ఉంది. ఇండియాతోనే 3 సైడ్లా ఉంటుంది, మయన్మార్తో చిన్న భాగం ఉంటుంది. ఇప్పుడు మయన్మార్ వైపు నుంచి టెన్షన్ ఉంది కదా, బంగ్లాదేశ్ ఇండియా వైపు నుంచి ఏమన్నా అవకాశం ఉందా అంటే ఇండియా వైపు కూడా ఏం పెద్దగా ఆశ ఇది లేదు, ఎందుకంటే అది చేజేతులారా పాడు చేసుకున్నారు కాబట్టి. షేక్ హసీనా వచ్చేసిన తర్వాత భారతదేశం వీళ్ళకి హెల్ప్ చేసే పనేం లేదు. భారతదేశం ఆల్రెడీ ఇప్పుడు అస్సాం రైఫిల్స్ని, భారతదేశ బార్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అందరినీ మోహరించి పెట్టింది. అక్కడి నుంచి ఒక్క బంగ్లాదేశ్ నుంచి ఎవరు కూడా ఇటు ఆక్రమంగా రావడానికి ఛాన్స్ లేదు. సో బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే ఒకవైపు అరాకన్ ఆర్మీ, ఇంకోవైపు ఇండియా, ఈ రెండింటి మధ్యలో శాండ్విచ్ అవుతుంది. మూడోది చైనా కూడా ఏం ఖాళీగా లేదు, ఎందుకంటే అమెరికా వచ్చి ఈ బంగ్లాదేశ్లోనే ఉన్న ఒక చిన్న దీవి, ఆ చిన్న దీవిని బంగాళాఖాతంలో ఉన్న దీవిని తమ సైనిక స్థావరంగా మార్చుకోవాలనుకున్నారు. ఈ సైనిక స్థావరంగా మార్చుకునే కార్యక్రమాలన్నీ జో బైడెన్, కమలా హ్యారిస్ కాలంలో నడుస్తున్నాయి. ఇప్పుడు జూన్ 20 తర్వాత ట్రంప్ వస్తాడు. ట్రంప్కి దీని మీద ఆసక్తి ఉంటుందా ఉండదా తెలియదు. సో ఒకవేళ ట్రంప్ వచ్చినా కూడా చైనా మీద నిఘా పెట్టడానికి దీన్ని తీసుకోవాలనుకున్నా సరే బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు ఏం బాగాలేవు. సో బంగ్లాదేశ్ ఫస్ట్ ఆర్థికంగా నిలబడుతుందా లేదా అనేది చూడాలి. రెండో జరగవచ్చు ఏంటంటే రేపు జో బైడెన్ దిగిపోయిన తర్వాత ట్రంప్ రాగానే మహమ్మద్ యూనిస్ కూడా దేశం వదిలి పారిపోవచ్చు, ఎందుకంటే ప్రెజర్ తట్టుకోలేక. ఒకవైపు నుంచి రోహింగ్యాలు వస్తున్నారు, దేశంలో ఉన్న జిహాదీలు మాట వినట్లేదు, భారతదేశం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం లేదు, విద్యుత్ రావట్లేదు, టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం కుప్పగూలిపోతుంది, ప్రజలు నిరుద్యోగం బారిన పడుతున్నారు, విద్యార్థులు నిరుద్యోగులు అందరూ రోడ్డు మీదకి వస్తారు. మహమ్మద్ యూనిస్ స్పీకేది ఏముంటుంది? సో ఏం చేయలేని పరిస్థితిలో దేశం వదిలి మళ్ళీ పారిపోతాడు, అది జరగవచ్చు. లేదంటే ప్రజలు పెద్ద ఎత్తున అడావుడి చేస్తే ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. ఎన్నికలు పెడితే షేక్ హసీనా కానీ మళ్ళీ వెళ్ళి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా షేక్ హసీనాకి ఓట్లు పడి ఆమె మళ్ళీ ప్రధానమంత్రి అవ్వచ్చు. ఇప్పుడు రెండు కాకుండా మూడోది ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటి జరగవచ్చు అంటే, ఇప్పుడు భారత్ సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ హిందూ మెజారిటీ దేశంగా బంగ్లాదేశ్లోనే ఇంకొక హిందూ మెజారిటీ దేశంగా హిందూ దేశాన్ని ఏర్పడే అవకాశం ఉందని కూడా కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఇది జరగడం కొంత కష్టం, కానీ పాకిస్తాన్ నుంచి విడదీసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసిందే భారతదేశం కదా, డిసెంబర్ 16 అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఉన్న బంగ్లాదేశ్ని ఇంకో ముక్కగా విడదీసి హిందువుల కోసం ఒక సపరేట్ దేశం ఏర్పాటు చేస్తే అది
పొలిటికల్గా తప్పు కాదు, రాజకీయంగా నైతికంగా కూడా తప్పు కాదు. నువ్వు నీ దేశంలో ఉన్న మైనారిటీలని దాడులు చేస్తుంటే మహమ్మద్ యూనస్ కళ్ళు పగించి చూస్తూ కూర్చున్నాడు. కాబట్టి మైనారిటీలను కాపాడలేనప్పుడు ఆ మైనారిటీల కోసం ఒక సపరేట్ దేశం ఏర్పాటు చేసే హక్కు భారతదేశానికి ఈ ప్రాంతంలో పెద్ద దేశంగా మనకు ఉంది. కాబట్టి తప్పకుండా చేయాలని అయితే చాలామంది భారతదేశంలో కూడా కోరుకుంటున్నారు. మోడీ సర్కార్ ఏం చేస్తుందో మనం చూడాలి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి.